నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. క్లాసెస్ గురించి చదువుతున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉండే అవకాశం? ఓకేనండి, మన క్లాసెస్ వచ్చి మనకి 2024 ఫిబ్రవరి అండి. ఫిబ్రవరి 18వ తారీఖు వైజాగ్లో ఉంటుంది, 11 ఫిబ్రవరి హైదరాబాద్లో ఉంటుందండి, 25 ఫిబ్రవరి అనంతపురంలో ఉంటుంది. మళ్ళీ మార్చి 3వ తారీఖు బెంగళూరులో ఉంటుందండి, మార్చి 10వ తారీఖు రాజమండ్రి, మార్చి 31 తిరుపతిలో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఒక మనీ మంత్ర అనేటువంటి సబ్జెక్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఫ్యామిలీ అంతా ఓన్ చేసుకొని ఉంటే ఇక్కడే కాదు, గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. పక్క రాష్ట్రాల్లోనే కాదు, ఇవాళ దేశ విదేశాల్లో ఖండాల్లో దాటి తన సత్తా చాటుకునేంత గొప్పగా వెళ్తుంది అనమాట. వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు కాబట్టి మనం వెళ్ళగలం. అవును, ధనం మూలం ఇదం జగత్ అంటే అయిపోయింది. ఎస్, ఫెంటాస్టిక్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి. థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్ ఆల్సో. సో 588వ మనీ మంత్ర వీడియో, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా లాస్ అయిపోయినాడు. అయిపోయిన తర్వాత ఏం అర్థం కాని స్థితిలో అలా పడిపోయాడు. ఓకే, ఇప్పుడు ఏమైతే అంటే అండి, ఒకదాని మీద ఒకటి పడ్డ తర్వాత మనిషికి ఏం అర్థం కాదు. ఎలా ఉంటుందంటే, ఒక పని చేశాడు, లాస్ అయిపోయాడు, ఇంకో పని చేశాడు, అది అనుకూలించలేదు, దారులన్నీ మూసుకుపోయినట్టు అనిపిస్తుంది మనకి. ఓకే, దారులన్నీ మూసుకుపోయి ఒంటరిగా మిగిలిపోతాడు. వీళ్ళన్నదోడి బయటికి రాడు, లేదా ఎవరితో మాట్లాడాడు. అలా కొన్ని రోజులు గడపాలనిపిస్తుంది. ఇవన్నీ కూడా చాలామంది కూడా అనుభవించిన క్షణాలు ఎన్నో ఉన్నాయి. గొప్పలు కూడా ఇట్లాంటి స్థితి నుంచి బయటకు వచ్చారు మళ్ళీ. ఓకేనా, ఇక్కడ ఏముంటుందంటే, నిర్జీవంలోంచి జీవ లక్షణాన్ని ఊహించండి. అర్థమైందా? ఓకే, ఆ నిశ్శబ్దంలోంచి శబ్దాన్ని ఊహించండి. ఓకేనా, ఇలా కొన్ని వాక్యాలు తీసుకున్నప్పుడు ఇది ఎంతవరకు కరెక్టా అని అనిపిస్తుంది మనకి. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నిజంగా కూడా ఈ వాక్యాలను మనం పాటించాలి. ఓకే, నిశ్శబ్దంలోంచి శబ్దాన్ని ఊహించండి. నిశ్శబ్దం అనుకున్న తర్వాత ఇంకేం ఉండదు. కానీ మీరు ఎంత నిశ్శబ్దంగా ఉన్నా ఒక వృధా అనేది లోపల జరుగుతూ ఉంటుంది. అది ఖాళీ ఉండదు కదా, అది నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది, నీకు సలహాలు ఇస్తూనే ఉంటుంది. ఇలా కాదు, ఇలా కాదు, ఇలా కాదు. ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి, ఒక క్లయింట్ వచ్చాడు. వచ్చిన తర్వాత సేమ్ ఇదే పరిస్థితి చెప్పాడు. మరి ఇప్పుడు నువ్వేమో ఆలోచిస్తున్నావు అని నేను అడిగినప్పుడు ఏమన్నాడంటే, మా వాళ్ళకి అడిగాను, ఇంకా ఏదో అమ్మేద్దాము, లేకపోతే ఇది హెల్ప్ చేద్దాం, ఇవన్నీ మాటలు మాట్లాడుకొస్తున్నారు, కానీ ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఈ సమస్య నుంచి ఆర్థికంగా నేను బయటికి పడాలి, అప్పులు అయిపోయినాయి, ఏం చేయలేము అర్థం కావట్లేదు. ఓకేనా, దీనికి మా వాళ్ళు అందరూ ఏదో చేద్దాం అంటున్నారు, కానీ ఇంకా ఏది కూడా కావట్లేదు. సరే, కొంచెం ఆస్తి ఉంది, అది అమ్మేస్తే నేను క్లియర్ అయిపోతాను. ఓకేనా, అది అమ్ముడు పోవట్లేదు. ఇప్పుడు అది కావట్లేదు, ఇది కావట్లేదు, ఇచ్చేవాడు లేడు, అడిగేవాడు ఎక్కువైపోయినాడు. పరిస్థితి అంటే మౌనం వహించాడు. కొన్ని రోజులు అలా ఉన్నాడు. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఇదే వాక్యాలు చెప్పాను. 2-3 వాక్యాలు మన సబ్జెక్ట్ సంబంధించి. నిశ్శబ్దంలోంచి శబ్దాన్ని ఊహించు. ఓకేనా, నిర్జీవంలో నుంచి సజీవ లక్ష్యాన్ని ఊహించు. ఓకేనా, ఇలా కొన్ని వాక్యాలు చెప్పడం వినడానికి బాగానే ఉన్నాయి సార్, అది ఎలా పాసిబుల్ అవుతుంది అని. ఎవడైనా ఇప్పుడు ఓడిపోయినోడికి బాగున్నాడు చెప్తుంటే తిక్కలేస్తుంది. అవును, చాలా చూస్తున్నాంలే, వాడు బాగున్నాడు కాబట్టి అలా చెప్తాడు అనిపిస్తుంది. కానీ నేను ఇంతకుముందు కూడా ఒక వాక్యాన్ని చెప్పాను. కొందరు పెద్దలు కొన్ని విషయాలు చెప్పినప్పుడు మనకు అనిపిస్తుంది వాడు బాగున్నాడు అని చెప్పడానికి బాగానే చెప్తాడని అనిపిస్తుంది. కానీ ఒక్కసారి లోతుగా పరిశీలించి వెళ్ళినప్పుడు దాన్ని కనుక పట్టుకుంటే ఖచ్చితంగా మన జీవితం మళ్ళీ సక్సెస్ అవుతుంది. ఎంత విచిత్రం జరిగింది ఆ అబ్బాయి విషయంలో. మిరకిల్ అంటే ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో ఎవరు చేయలేదు. ఓకే, ఆ పొలం అమ్ముడుపోలేదు, వస్తున్న డబ్బులు రాలేదు. నేను ఒకటే చెప్పాను, ఈ 2-3 వాక్యాలు పట్టుకొని వాటిని నిరంతరం మననం చేస్తూ దాని వైపు నువ్వు చూసే ప్రయత్నం చేయి. చీకట్లో ఉన్నావు, ఒక గదిలో మిమ్మల్ని తీసుకెళ్ళి పడేశారు, మీరు ఏం ఆలోచిస్తారు? లైట్ కూడా లేదు, కనీసం కొంచెం వెలుతురుంటే బాగా ఆలోచిస్తారా? లేదు. అప్పుడు మీకు వెలుతురు మీద ఎంత శ్రద్ధ ఉంటుంది అంటే, ఈ చీకటి ఉన్నది ఆలోచన ఉండదు మీకు. కొంచెం వెలుతురు కనిపిస్తే చాలు, కొంచెం వెలుతురు కనిపిస్తే చాలు. అసలు నీ చేయి నీకు కనిపిస్తలేదు, నీ బాడీ నీకు కనిపిస్తలేదు, కొంచెం వెలుతురు వస్తే అసలు నేను ఎక్కడున్నాను తెలుసుకుంటాను ఆలోచన. కొద్దిగా ఒక్కసారి చీకటి గురించి ఆలోచించారా మీరు? ఆలోచించారు. కేవలం వెలుతురు గురించి ఆలోచిస్తున్నారు. 2 ఆ డోర్ ఎక్కడుంది కూడా తెలియదు మీకు. తోసేసారు లోపలికి, ఆ డోర్ కూడా ఎక్కడ. డోర్ని ఎత్తుక్కొని ఈ డోర్ తీసేసుకొని వెళ్ళిపోవాలనే ఆలోచన తప్ప నేను చీకట్లో ఉన్నాను, నా పరిస్థితి ఏందని ఆలోచన లేవు మీకు. కానీ ఇక్కడ మీరేమనుకుంటున్నారంటే, ఇవన్నీ సమస్యలు వచ్చేసరికి నేను చీకట్లో ఉన్నాను, నా పరిస్థితి ఒంటరి అయిపోయింది, నాకు ఇంకెవరు లేరు అనుకుంటున్నారు.
ఇప్పుడు అదే చీకట్లో ఉన్న వ్యక్తి దేని గురించి ఆలోచిస్తున్నాడు? వెల్తురు గురించి ఆలోచిస్తున్నాడు. ఆ డోర్ ఎలా ఓపెన్ చేసుకున్నాడు? మీరు అక్కడ ఉన్నారు, వాడు అక్కడే ఉన్నాడు. నేను అదే చెప్పాను, నువ్వు నిర్జీవంలో నుంచి సజీవ లక్షణాల గురించి ఆలోచించు, ఓకేనా? నిశ్శబ్దంలోంచి శబ్దం గురించి ఆలోచించు. ఇప్పుడు ఏమైపోయింది? ఆ వాయిస్ అనేది, ఇన్నర్ వాయిస్ అనేది ఎక్కువ అయిపోయింది. కాలింగ్ వాయిస్. ఎస్, అది ఇన్నర్ వాయిస్ ఎక్కువ అయిపోయింది. అది పదే 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 ఈ చెప్పిన దాంట్లో అతను ఆలోచించి నేను చెప్పినట్టుగా ఆయన ఏ సమస్యలో ఉన్నా ఇరుక్కున్నది అనే దాన్ని పూర్తిగా మర్చిపోయాడు. అర్థమైందా? ఆయన స్వాతంత్రం కోసం ఎదురు చూస్తున్నాడు, స్వాతంత్రం కోసం ఎదురు చూస్తున్నాడు. అనుకోకుండా ఒక మిరకిల్ జరిగింది. ఆయన బయట చెప్పొద్దు అన్నాడు వీడియో. ఓకే ఓకే అంటే మీరు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తారు కదా సార్, జనాలకి ఇన్స్పైర్ కావడానికి చెప్పండి, కానీ ఏం జరిగింది ఇవన్నీ మాత్రం చెప్పకండి, రిక్వెస్ట్ చేశాడు కాబట్టి చెప్తాను. అద్భుతంగా మిరకిల్తోని ఆయన బయటపడి ఆయన అప్పులన్నీ కట్టేసి వాళ్ళ మంచి కోట్లలో బిజినెస్ చేస్తున్నాడు. ఎలా సాధ్యమైంది ఇది? నువ్వు ఏదైతే చూడాలో అది చూడట్లేదు, పనికిరాని దాన్ని చూసుకొని అదే నిజం అనుకో నువ్వు నమ్ముతున్నావు. అర్థమైందా? కాబట్టి వీలైనంత మట్టుకి మీ జీవితంలో ఎక్కడ ఏ సమస్య అయినా సరే సమస్య గురించి ఆలోచించకండి, ఓకేనా? ఆ సమస్య నుంచి బయటపడితే మీరు ఎలా ఉంటారు? ఆ వెలుతురు గురించి ఆలోచించండి. ఆటోమేటిక్గా మీ జీవితంలో అదే జరుగుతుంది. మీరు సమస్య గురించి ఆలోచించని చెప్పి ఆ చీకటి గది నుంచి బయటికి రారిక, అక్కడనే మీ లైఫ్ సమాధి అయిపోతుంది. దాన్ని ముందు బయట నుంచి దాని మైండ్లో తీసేసి మీరు బయటపడడానికి మాత్రమే ఆలోచించండి, అనుకున్నది అయిపోతుంది. డెఫినెట్గా సార్. నిశ్శబ్దంలో నుంచి శబ్దం ఒక్కసారి ఏ విధంగా ఉంటుందో ఈ సబ్జెక్ట్లోకి వచ్చేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుసు. నిర్జీవంలో నుంచి సజీవ లక్షణాలు గుర్తించాలి అని అంటే అప్పుల్లో ఉండి సబ్జెక్ట్ని పట్టుకొని బయటకు వచ్చినటువంటి వాడికి మాత్రమే తెలుసు. అదే కనిపించాలి, వాల్యూ కనిపించాలి, అదే ఊహించాలి. నేను చీకట్లో ఉన్న ఊహ రావద్దు మీకు. సో వాళ్ళకి మాత్రమే ఒక క్లారిటీ అయితే డెఫినెట్గా ఉంటుంది సబ్జెక్ట్లో ఉండేటువంటి వాళ్ళకి. వాళ్ళది చూసుకున్నారు కాబట్టి మణిమంత్ర సబ్జెక్టు దేశ విదేశాలు దాటి అక్కడ దాకా వెళ్ళడం జరిగిందనమాట. కానీ అంత చిన్న విషయం కాదు సార్. ఇందులో నాకు బాగా నచ్చినటువంటి పాయింట్స్ ఏదైనా ఉంది ఏంటంటే, మెడిటేషన్లో ఉండేటువంటి వాళ్ళకి తెలియకుండా ఒక ఆరా పనిచేస్తుందండి. నిశ్శబ్దంలో శబ్దం వింటామనంటే ఆ సబ్జెక్ట్ని మనం చూడగలగడం ఆ టైంలో. అందులో మీరు చెప్పినటువంటి మాటలో అంత అర్థం ఉంది. మణిమంత్ర సబ్జెక్ట్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి మాత్రమే అది తెలుస్తూ ఉంటుంది. సంపద, ఐశ్వర్యం అనేటువంటి దృష్టికోణంతో చూసేటువంటి వాళ్ళకి ఆ శబ్దం ఏంటంటే డబ్బు అది ఇచ్చేటువంటి సుఖం, దాని నుంచి మాత్రమే మనం చూడగలుగుతాము. వెరీ గ్రేట్ నాలెడ్జ్ సార్. ఈ రోజుకి కూడా అనర్గళంగా చెప్పగలగడం అనేది సబ్జెక్టుకి సంబంధించి అప్డేట్ అవుతూ కూడా ఎక్కడా కూడా తొనక్కుండా వెనక్కుండా ఒక చిన్న మాట కూడా నెగిటివ్ రానికుండా సబ్జెక్ట్ అసలు ఆ ఓడే లేదు ఎక్కడా కూడా, డిక్షనరీలో లేదు నెగిటివ్ అనేది. రియలీ గ్రేట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య తక్షణ స్వామి గారు. థ్యాంక్ యూ.